వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. సినిమా అనేది ఒక ప్రపంచం, ఒక ఇండస్ట్రీ కాదు, ఒక ప్రపంచం. కొందరు సినిమాని ఆనందించడానికి, కొందరు వాళ్ళ అనుభూతిని సినిమా ద్వారా చూడటానికి, కొందరు అందులో నుంచి మెసేజ్ తీసుకోవడానికి సినిమాకి వెళ్తుంటారు. లేదు, కొందరైతే టైంపాస్ కోసం ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్, రిఫ్రెష్మెంట్ ఏది కావాలంటే అది ఖచ్చితంగా సినిమా నుంచే పొందుతారు. ఇక సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలు చూసుకుంటే, ఒకటి మనకి విజయ్ సేతుపతి నటించినటువంటి విడుదల పార్ట్ 2 అయితే రిలీజ్ అయింది. అది ప్రీమియర్ షో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, స్టిల్ ఇప్పటికీ కూడా సమాజంలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయా అనే ఫీలింగ్ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇది చూసిన తర్వాత చాలామంది యూత్ కూడా ఒకలాంటి ఉడుకు రక్తంతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పార్ట్ 1లో ఆల్రెడీ మనం చూసాము, విజయ్ సేతుపతి అంటే పెరుమల్గా అంటే కురుపన్గా పిలువబడతాడు అనమాట. అందులో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తాడు, తను ఏం చేశాడు, ఇష్యూ ఏంటి, ఇవన్నీ కూడా సూరి క్యారెక్టర్ అందులో ఉంటుంది కదా, సూరి కనుక్కోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా జరుగుతున్న దానికి సీక్వెల్గా అసలు విజయ్ సేతుపతి పాత్ర గురించి చెప్తూ చాలా గొప్పగా పార్ట్ 2 అసలు హైలైట్ చూపించారనమాట. ఈ మధ్య కాలంలో మనకు పార్ట్ 1, పార్ట్ 2 చాలా బాగా చూపిస్తున్నారు. వాస్తవానికి ఏది లేని ఫ్యాంటసీస్ చూపించడం అనేది వేరు, కానీ నిజ జీవితానికి బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు తీయడం, అది పార్ట్స్గా తీయడం అనేది చాలా గ్రేట్ విషయం అని చెప్పాలి. దాంట్లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వేట్రిమారన్ గారికి ఆయన దర్శకత్వంలో సినిమాలు వచ్చాయంటే ఖచ్చితంగా ఆయన పేరు చూసైనా సరే సినిమాకి వెళ్తారు. అందులో మళ్ళీ విజయ్ సేతుపతి అంటే ఈయన ఫేస్ చూసి కూడా సినిమాకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అటువంటి ఫ్యాన్ బేస్, ఎందుకంటే వాళ్ళు ఎంచుకునే కథలు కూడా అలా ఉంటాయి. ఇంకా హీరోయిన్ పాత్ర కానీ, అటు సూరి పాత్రలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆ కథకి తగ్గట్టు ఆ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు అనిపిస్తారు తప్ప కొత్తగా ఏదో పట్టి యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. సో అంతా ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. మెయిన్గా మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తులోగా వెళ్తుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఒక పీక్స్ లాగా వెళ్తుంది. బట్ స్టిల్ కొంతమంది స్లోగా వెళ్ళిందని అయితే చెప్తున్నారు. బట్ స్లోగా వెళ్ళినా సరే ఇటువంటి మూవీస్ కానీ, ఇటువంటి క్యారెక్టరైజేషన్స్ కానీ ఉన్న సినిమాలు ఏవైనా సరే కథలు ఒక్కసారిగా ఫాస్ట్గా వెళ్తే ఎవరికి కూడా అర్థం కావు. ఆ ఎమోషన్ అందరూ క్యాచ్ చేయాలి, ఆ ఎమోషన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే కొంత స్లోగా అయితే తీయాల్సి ఉంటుంది. సో ఆ రకంగానే కొంచెం స్క్రీన్ ఇవన్నీ కూడా స్లోగా చేశారని, మనము స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా స్లోగా చూపించారని అయితే అనుకోవచ్చు. బట్ విజయ్ సేతుపతి యాక్షన్ అయితే 1 మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా మొత్తం అదిరిపోయింది. ఆయన యాక్టింగ్ గురించి కూడా మనకు తెలుసు, వర్సటైల్ పర్ఫార్మర్. ఇంకా సంగీతం, ఇళయరాజా గారు అందించే సంగీతము మధ్యలో కొన్నిసార్లు 30 సెకండ్సే ఉండొచ్చు, కానీ అది ఈ ఎవర్ గ్రీన్ అనమాట. 30 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేలాగా ఉంటాయి ఆయన మ్యూజిక్స్. ఈ సినిమాలో కూడా సినిమా మధ్యలో, సీన్స్ మధ్యలో సిచ్యువేషనల్ సాంగ్స్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అటు మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే వేట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, మంజు వారియర్ నటన, మళ్ళీ సూరి పాత్ర, మళ్ళీ వీటన్నిటికీ యాడ్ ఆన్గా ఇళయరాజా గారి మ్యూజిక్, ఈ సినిమాకి మొత్తంగా ప్రొడ్యూస్ చేసినటువంటి చింతపల్లి రామారావు గారు. ఫస్ట్ పార్ట్ 1 వేరే పెద్ద బ్యానర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఈయన ఒక్కసారిగా ఈ సినిమాని ఎందుకు ఇంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మరి ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారు అనేది మీకు చూసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే సీన్స్ కానీ, ఎమోషనల్ టచింగ్ సీన్స్, అవన్నీ కూడా నేను చెప్పడం కన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఈ సినిమా గురించి అర్థం అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.